రైట్, ఒకసారి ఒక్కరు చెప్పండి నోరు తెరిసి. దేవుడు గద్దించే మనుషులు ధన్యులవుతారు. దేవుడు గద్దించడం అంటే ఆయన గద్దింపులు ఎలా ఉంటాయో కూడా చెప్పాను. ఆయన గద్దించడం వల్ల ఎన్ని మేలులు పొందుతారో కూడా చెప్పాను. దేవుని గద్దింపుకు చాలామంది అంటారు, పెద్దలు నన్ను గద్దించి నీతిమంతులు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకము లాంటిది అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని దేవుడు గద్దిస్తాడయ్యా అని ప్రశ్న వేశాం. ఎవరిని గద్దిస్తాడట? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తాడు. ఇప్పుడు నిన్ను గద్దిస్తున్నాడంటే దాని అర్థం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారిని గద్దించడం ఎందుకు అలా చేస్తాడు? ప్రేమించే వారిని ఎత్తుకోవాలి కదా, ప్రేమించే వారిని హత్తుకోవాలి కదా. గద్దించడం ఏంటి అనే డౌట్ మనకు రావచ్చు. గద్దించడం వల్ల చెడ్డదారిలో వెళ్ళే మీరు మంచి దారి వైపుకు మల్లుతారు అని గద్దిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డలను ఎందుకు గద్దిస్తాడు? తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళినా, తప్పుడు తలంపులు కలిగి ఉన్నా వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. మంచి దారిలోకి రావాలనా, బిడ్డల మీద కోపంతోనా? మంచి దారిలోకి రావాలనే కదా. మనం ఎప్పుడెప్పుడు గద్దించాలో కూడా చెప్పిన గుర్తుంది నాకు. ఎవడైనా ఒకడు తప్పు చేస్తే ఎప్పుడు గద్దించాలి? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి అనే మాట మనం విన్నాం. ఆ తరువాత వాడు వింటే వాడు బ్రతికిపోతాడు, వాడు ధన్యుడవుతాడు. వాడు వినకపోతే 2-3 సాక్షులు తీసుకొని వెళ్ళి వారిని హెచ్చరించి గద్దించవచ్చు. ఆ మనుషుల మాట కూడా వాడు వినలేదనుకో, ఆ తరువాత సమాజంలో చెప్పి సంఘంలో నుంచి అతన్ని అన్యుడిగా గుర్తించి దూరం పెట్టేయండి, వెలేయండి. ధన్యుడు అవ్వాల్సిన వాడు అన్యుడైపోయాడు. ఎందుకు? గద్దించినప్పుడు లోబడలేదు గనుక. ధన్యులు కావలసిన మనం అన్యుల్లాగా మారిపోతున్నాం. ఈరోజు చూడండి, అన్యులు అనేక మంది దేవుని మాటకు ఆకర్షించబడి ధన్యులైపోతున్నారు. మరి దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనం దేవుని మాటకు లోబడకుండా ఏమవుతున్నాం? అన్యులుగా మారిపోతున్నాం. చూడండి, అంతా రివర్స్ అయిపోయింది. కాబట్టి మీరు గ్రహించండి. ఇంకొక మాట నేను మీతో చదివిస్తాను. ప్రసంగి గ్రంథంలో దానికి సపోర్ట్ చేసే ఒక మాట ఉంది. 7వ అధ్యాయము 5వ వచనం ఏమని ఉంటుందో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ మాట. బుద్ధిహీనులు పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలు వినడం కంటే జ్ఞానం కలిగిన వారు గద్దించినప్పుడు ఆ గద్దింపు వినడం మేలు. బుద్ధిహీనులు పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలకు మనం బహుగా ఏకీభవించి తలలు ఆడిస్తూ కాళ్ళు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బైబిల్ అంటుంది, బుద్ధిహీనులు ఏ పాటలు పాడుతున్నా నువ్వు విని సంతోషించేదానికంటే జ్ఞానులు గద్దించినప్పుడు ఆ గద్దింపు వినడం నీకు మేలు జరుగుతుంది. మరి చెప్పండి, ఇప్పుడు దేవుడు తనను ప్రేమించే వారిని ఏం చేస్తుంటాడు? గద్దిస్తాడు. దేవుడు గద్దించినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని. రెండవదిగా నేను చెప్పాను, దేవుడు గద్దించటం వల్ల నీవు జీవాన్ని పొందుకుంటావు అని. ఏం పొందుకుంటా? జీవాన్ని పొందుకుంటా. ఇంకా మీకు కొన్ని మాటలు చెప్పాను, వాటిని యాడ్ చేసుకోండి. దేవుడు గద్దిస్తే వాడు ధన్యుడవుతాడు. దేవుడు గద్దిస్తే ఏమవుతాడు? ధన్యుడవుతాడు. మరి నువ్వు కూడా ధన్యుడవు కావాలనే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆశ నీవు కలిగి ఉంటే
దేవా నన్ను గద్దించి నాకు బుద్ధి చెప్పు అని అనగాలి. అంతే కదా చెప్పింది. దేవుడు గద్దించే వారినట దేవుడు ఘనపరుస్తాడట. దేవుని గద్దింపు విన్నవాడిని దేవుడు ఘనపరుస్తాడు. తరువాత ఏమన్నాడు? దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపు విన్నవాడిని బుద్ధి గలవాడు అని పిలుస్తాడట. మీకు అర్థమైనయా? రాత్రి క్లుప్తంగా చెప్పిన మాటలు. దేవుడు గద్దిస్తున్నప్పుడు గుర్తించాలి నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అని. దేవుడు గద్దిస్తున్నప్పుడు గుర్తించాలి నన్ను ఘనపరచబోతున్నాడు అని. దేవుడు గద్దిస్తున్నప్పుడు గుర్తించాలి దేవుడు నన్ను బుద్ధి గల వ్యక్తిగా మార్చబోతున్నాడు అని. అంతే కదా? బుద్ధిహీనుల పాటలు వినడం కంటే జ్ఞానం కలిగిన వారి గద్దింపు వినడం మేలు. దేవుని గద్దింపు విని తిరిగేవారు ధన్యులవుదురుగాక.